భారత పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన 3 బిల్లులపై రాజకీయ రచ్చ నడుస్తోంది. తీవ్రమైన నేరారోపణలతో అరెస్టై వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ప్రధాని, సీఎంలు, మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే 3 బిల్లులు అమిత్ షా ప్రవేశపెట్టారు. వీటిపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుంది. ప్రతిపాదిత బిల్లులు రాజ్యాంగం, సమైక్యవాదానికి వ్యతిరేకంగా ఉన్నట్టు ఆరోపించాయి. అయితే ఈ బిల్లులు హడావుడిగా తెచ్చారనే విమర్శలను అమిత్ షా తోసిపుచ్చారు. వాటిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపనున్నట్టు ప్రకటించారు ఆయన. भारत के संविधान का संशोधन करने वाले विधेयक को पुनर्स्थापित करने की अनुमति दी जाए। महोदय, मैं प्रस्ताव करता हूं कि जम्मू कश्मीर पुनर्गठन अधिनियम 2019 का संशोधन करने वाले विधेयक को पुनर्स्थापित करने की अनुमति दी जाए। महोदय, मैं प्रस्ताव करता हूं कि संघ राज्य क्षेत्र शासन अधिनियम 1963 का संशोधन करने वाले विधेयक को पुनर्स्थापित करने की मंजूरी दी जाए। भारत తీవ్ర నేరారోపణలతో అరెస్ట్ అయినప్పుడు ప్రధాని సహా కేంద్ర మంత్రిని, ముఖ్యమంత్రులను, రాష్ట్ర మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు ఈ బిల్లు అనుమతిస్తోంది. కనీసం 5 ఏళ్ల శిక్ష పడే నేరానికి పాల్పడి అరెస్ట్ అయి 4 రోజుల నిర్బంధంలో ఉంటే 31వ రోజున ఆటోమేటిక్గా వారి పదవి పోయేలా నిబంధన చేర్చారు. వాళ్ళంతట వాళ్ళు రాజీనామా చేయకపోయినా కొత్త నిబంధన ప్రకారం పదవి కోల్పోతారు. ఈ 3 కీలక బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో లోక్సభలో అధికార విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొందరు ప్రతిపక్ష ఎంపీలు బిల్లు కాపీలు చించివేశారు. వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. గుజరాత్ హోంమంత్రిగా ఉన్న సమయంలో అమిత్ షా అరెస్ట్ అయిన అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ లేవనెత్తారు. దీనిని అమిత్ షా ఖండిస్తూ అరెస్టుకు ముందే నైతిక కారణాలతో తాను రాజీనామా చేశానని, కోర్టు నిర్దోషిగా ప్రకటించాకే ప్రభుత్వంలో చేరా అని తెలిపారు. सभापति द्वारा नाम निर्दिष्ट करने वाले 10 सदस्यों के मिलकर बनने वाले और उपसभापति द्वारा नाम निर्दिष्ट करने वाले 10 सदस्यों के मिलकर बनने और उपसभापति द्वारा नाम निर्दिष्ट करने वाले 10 सदस्यों के मिलकर बनने वाले లోక్సభలో హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన 3 బిల్లులకు సంబంధించి తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి. అయితే 3 బిల్లులకు సంబంధించి కూడా అటు విపక్షాలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ఆ డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సందర్భంగా నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ 3 బిల్లులను కూడా విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో ప్రధానంగా 3 బిల్లు ప్రధానమైన బిల్లు ప్రజాప్రతినిధుల సంబంధం, మరి ముఖ్యంగా ప్రధానమంత్రి, సీఎం, కేంద్ర మంత్రులు వీరికి సంబంధించి ఏదైనా నేరం చేస్తే కనుక ఏదైనా అరెస్ట్ అయిన 30 రోజుల తర్వాత ఆటోమేటిక్ గా వారి పదవి అనేది క్యాన్సిల్ అవుతుంది. ఆ పదవి నుంచి వారు వైదొలుగుతారు. వారు రాజీనామా చేయకపోయినప్పటికీ కూడా ఆటోమేటిక్ గా ఆ పదవి అనేది పోతుంది అనేది ప్రధానంగా నిన్న పెట్టిన బిల్లు యొక్క సారాంశం. దాన్ని బట్టి అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపు ధోరణితో కావాలని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం అనేది విపక్ష పార్టీలు చెప్తున్నాయి. అంటే 30 రోజుల్లో జైల్లో ఉంటే ఏ సీఎం అయినా, పీఎం అయినా పదవి కోల్పోవాల్సిందేనా అనే ప్రశ్నలకు నిన్న సమాధానం ఇస్తూ నిన్న ఒక బిల్లును ప్రవేశపెట్టారు. కానీ ఈ బిల్లు ప్రవేశపెట్టే సందర్భంలో అమిత్ షా బిల్లు ప్రవేశపెట్టుండగా విపక్ష పార్టీలన్నీ కూడా ఆ ప్రతులను చింపేసి అమిత్ షా మీద విసిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న లోక్సభలో 3 కీలక బిల్లులను అమిత్ షా ప్రవేశపెట్టారు. బిల్లు ప్రతులను చింపేసి అమిత్ షాపై విసరడం పట్ల కూడా కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ విపక్ష పార్టీలపైన అంటే కేంద్రం తీసుకున్న నిర్ణయం సాధ్యమేనా, మోడీ అనే దానిపై ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి. అంటే మోడీ ప్రభుత్వం విపక్షాలను ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. ఇక తాజా పరిణామాలు చూస్తుంటే విపక్షాలన్నీ కూడా కావాలని కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుని తీసుకొచ్చి విపక్ష పార్టీలు ఇబ్బందులకు గురి చేసి విపక్ష పార్టీలో ఉన్న వారందరూ కూడా భయభ్రాంతులకు గురి చేసి బీజేపీలో జాయిన్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా ఇటువంటి బిల్లును తీసుకొస్తున్నారనేది ప్రధానంగా విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రధానంగా 130వ రాజ్యాంగ సవరణ బిల్లు 2025ను లోక్సభలో అమిత్ షా ప్రవేశపెట్టిన తర్వాత విపక్షాలన్నీ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. అవినీతి లేదా తీవ్రమైన నేరాల కేసుల్లో అరెస్ట్ అయి బెయిల్ పొందకుండా, అంటే 30 రోజుల్లోపు బెయిల్ రాకుండా ఉంటే గనక, వరుసగా 30 రోజులు జైల్లోనే శిక్ష అనుభవిస్తూ ఉంటే గనక కేంద్ర రాష్ట్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు 31వ రోజు ఆ పదవి నుంచి తొలగించడానికి
ఈ బిల్లు అనేది వీలు కల్పిస్తుంది అనేది కూడా బిల్లు యొక్క సారాంశంగా తెలుస్తుంది. ఈ బిల్లును ప్రజెంట్ అంటే విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయి. అయితే ఈ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంలో కూడా తీవ్ర గందరగోళం నెలకొంది. సభ 10 మార్లు వాయిదా పడింది. మళ్ళా నిన్న సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైనప్పటికీ కూడా మళ్ళీ ఈ రోజు వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు మళ్ళా పార్లమెంటు ఆఖరి రోజు సమావేశాలు, వర్షాకాల సమావేశాలు ఈరోజు మరి కష్టపట్లో ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత దీని యొక్క సాధ్యాసాధ్యాలు అనేది అందరి అభిప్రాయాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించిన నేపథ్యంలో ఇటు అధికార విపక్ష పార్టీలకు సంబంధించిన సభ్యులు దీంట్లో మెంబర్లుగా ఉంటారు. ఇటు లోక్సభ నుంచి కానీ రాజ్యసభ నుంచి కానీ మెంబర్స్ అందరినీ కూడా దాంట్లో అందరినీ కలిపి ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసుకుని కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఇది సాధ్యమా కాదా అందరి అభిప్రాయాలు, అన్ని పార్టీల అభిప్రాయాలు అనేది వీళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ పార్లమెంట్ సెషన్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఇప్పటి వరకు చేసిన ఫీడ్బ్యాక్ ఏదైతుందో అందరి అభిప్రాయాలు తీసుకోవడం కానీ పలుమార్లు జేపీసీ సమావేశం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఢిల్లీ పార్లమెంట్ ఆవరణలోనే స్టాండింగ్ కమిటీ అనేది పార్లమెంటరీ కమిటీ మీటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగా ఆ సమావేశంలో వారి అభిప్రాయాలన్నీ కూడా పంచుకుంటారు. అధికార విపక్ష సభ్యులతో ఈ స్పీకర్ ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఇక మొత్తం నిన్న ఏదైతే బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా విపక్ష పార్టీలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంట్లో కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ సంస్థగా వ్యవహరించారు కేసీ వేణుగోపాల్, అంటే ప్రియాంక గాంధీ, ఎంఐఎం అధినేత అజదుద్దీన్ ఓవైసీ సహా పలువురు ప్రతిపక్ష నాయకులు దీన్ని తీవ్రంగా విమర్శించారు. గతంలో గుజరాత్ హోంమంత్రి కూడా సందర్భంలో కూడా మీరు అరెస్ట్ అయ్యారు అనేది ప్రధానంగా కేసీ వేణుగోపాల్ ప్రస్తావించారు. తర్వాత నేను అరెస్ట్ అయిన తర్వాత అది నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాతే నేను మళ్ళీ పదవి చేపట్టాను. అరెస్ట్ అయిన తర్వాత నేను రాజీనామా చేశాను అనేది కూడా ప్రధానంగా ఇటు అమిత్ షా కూడా కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అంటే ఈ బిల్లు తీవ్రమైందిగా కూడా రాహుల్ గాంధీ అలాగే ఇటు ప్రియాంక గాంధీ కూడా దీని గురించి మీడియా ముందు నిన్న రాహుల్ గాంధీ బీహార్ పర్యటన ముగించుకుని ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ వచ్చిన సందర్భంలో ఈ బిల్లు కూడా ప్రస్తావించారు. ఇక లోక్సభలో ప్రియాంక గాంధీ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామంటూ కూడా తెలియజేశారు. అంటే ఇది రాజ్యాంగ విరుద్ధం అనేది కూడా ఓవైసీ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మొత్తంగా చూసుకుంటే ఇటు కేంద్ర ప్రభుత్వం కావాలని ప్రతిపక్ష పార్టీలు ఇబ్బందులు పెట్టేందుకు ఈ బిల్లును తీసుకొస్తున్నారు. ఎవరైతే అధికారులు ఉంటారో అధికారులు ఉన్నవాళ్ళు విపక్ష పార్టీలను సీఎంలు కానీ మంత్రులు కానీ రాష్ట్ర మంత్రులు కానీ ఇబ్బందులు గురి చేసే విధంగా అరెస్ట్ చేయడం, కక్షాధిపతులతో వ్యవహరించే విధంగా కూడా ఈ బిల్లు ఒకవేళ ఇంప్లిమెంట్ పొందితే కనుక ప్రతిపక్షమే లేకుండా చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందనేది ఇటు విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. మరి ఇప్పుడు జేపీసీ పంపించారు కాబట్టి నెక్స్ట్ పార్లమెంట్ సెషన్ టయానికి ఈ జేపీసీ కమిటీలో జాయింట్ పార్లమెంట్ కమిటీ సభ్యులు అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నివేదికను స్పీకర్ కు సమర్పించనున్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ.